హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీరా స్పేస్. సో ఈ వీడియోలో హాఫ్ ద వీడియో నేను ఒక్కదాన్ని ఉండబోతున్నా బికాస్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సర్ప్రైజింగ్ భరత్ అన్నమాట. ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాను అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి బికాస్ నాకు తెలిసి చాలామంది డైరెక్ట్ సర్ప్రైజ్కి వెళ్ళిపోతారేమో. కొంచెం స్కిప్ చేయకుండా ఒక 5 minutes ఇంట్రో ఇస్తాను. సో యాక్చువల్ ద పాయింట్ ఇస్ భరత్కి ఈ మధ్య బయట వర్క్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఈజ్ బీయింగ్ రియలీ టైర్డ్. వై నాట్ గివ్ హిమ్ స్పా సెషన్ అనిపించింది. నేను తీసుకోవట్లేదు, తనకి ఒక్కడికే బుక్ చేశాను. ఆల్రెడీ ఇవాళ 6 o'clock అపాయింట్మెంట్ బుక్ చేశాను. మేఘావి వెల్నెస్ స్పా సెంటర్ అని మియాపూర్ ఆల్బెన్ క్రాస్ రోడ్స్లో ఉంటుంది. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం, బట్ అప్పుడు కపుల్ సెషన్ తీసుకున్నాం. బట్ ఈసారి తనకు ఒక్కడికే బుక్ చేశాను. అండ్ ఈ విషయం తెలిస్తే, అంటే నేను తీసుకోవట్లేదు తనకు ఒక్కడికే బుక్ చేశానంటే తను అస్సలు యాక్సెప్ట్ చేయడు. అండ్ ఈ వీడియో మా డాడీ చూస్తుంటే పక్క నాకు ఇంకో క్లాస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కదా. సో మాకైతే ఈ సెల్ఫ్ రొటీన్ అండ్ సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో కాంట్ హెల్ప్ ఇట్. మంచి స్పా టైం ఇవ్వాలి తనకి అనిపించింది. మార్నింగ్ తను బయటకు వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ తనకి చెప్పాను, లైక్ ఈవినింగ్ యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ కమ్ ఎర్లీ అని చెప్పి. భరత్ వచ్చిన తర్వాత, మేము స్టార్ట్ అయిన తర్వాత ఐ మీట్ యూ అగైన్. హలో, లుక్ హీస్ హియర్. హీస్ బ్యాక్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అండ్ నేను ఆల్రెడీ నా మ్యాప్స్ కూడా సెట్ చేసుకున్నా. షోయింగ్ మీ 24 minutes. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి అర్థమైపోద్దేమో అనుకుంటున్నా, బట్ స్టిల్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10, హౌ మచ్ ఎక్సైటెడ్ ఆర్ యూ టు టేక్ దిస్ సర్ప్రైజ్? ఈ ట్రాఫిక్ జామ్ లో సర్ప్రైజ్ గురించి అడుగుతున్నాను. యా, బట్ స్టిల్ చెప్పు 1 to 10. ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలేదు కాబట్టి వెరీ మచ్ ఎక్సైటెడ్. ప్రస్తుతానికి అయితే ఏం అర్థం కావట్లేదు. సో లెట్స్ సీ. ఇప్పుడు వచ్చే యూటర్న్. టాటా షోరూమ్ తీసుకెళ్తున్నావు కదా, కొత్త కారు తీసుకున్నాను. అయిపోయి విన్నారా ఫ్రెండ్స్? టాటా షోరూమ్కి తీసుకెళ్తున్నానంట కొత్త కారు బుక్ చేయడానికి. మేబీ హోప్ఫుల్లీ టచ్ వుడ్ ఆ రోజు కూడా రావచ్చు. నీకు ఏ మినిట్లో తెలుస్తుందో నాకు తెలియదు కదా. నాకేం తెలియదు. ఇక్కడ పెట్రోల్ బంక్ తెచ్చావు కదా, ఎట్లా తెలుసా నీకు బండ్లో పెట్రోల్ లేదని? నాకు తెలిసి ఇక్కడ ఏముంటదో. ఏముంటది? మసాజ్ పార్లర్. నేను చేయించుకోలేనుగా. 100 meters లెఫ్ట్. మేఘా వి వెల్నెస్ స్పా. చూసావా ఇలా కనిపెట్టాను. Are you happy? Are you excited? వచ్చేస్తున్న పీస్లో గ్లో వస్తుంది. సో ఇట్లా మనం రెస్టారెంట్కి వచ్చినప్పుడు మెనూ ఉంటుంది కదా, ఇట్లా మెనూ ఉంటుంది అనమాట. లైక్ ద టైప్ ఆఫ్ మసాజ్ యూ విల్ గెట్, ద టైమ్ అండ్ ద కాస్ట్, దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సర్ప్రైజింగ్లీ లాస్ట్ టైం నాకు తెలిసింది ఏంటంటే దీస్ పీపుల్ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. అంటే ఇయర్లీ మీకు 5 packages 3 packages ఉంటాయి. సో ఎప్పుడెప్పుడు మీరు కావాలో అప్పుడు వచ్చి యూ కెన్ హ్యావ్ ద స్పా సెషన్స్. నార్మల్గా తీసుకునే దానికంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, బట్ జనరల్లీ మనం ప్రాపర్టీస్ తీసుకోవడంలో వాటిలో ఈఎంఐస్ చూసా, కానీ ఇట్లాంటి వాటిల్లో ఈఎంఐస్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాం. దీస్ ఆర్ ద ఈఎంఐ ఆప్షన్స్. 7 sessions per year కదా ఇది. 7 sessions per year, 10 sessions, 16 sessions. According to that price charge చేస్తారు. చూసారా, నేను చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను నాకు ఒక్కదానికే అంటే ఒప్పుకోడు అని. నాకు ఒక్కదు, తను ఒక్కడికే అంటే ఒప్పుకోడు అని చెప్పాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. నాకు ఏది వద్దు, నాకు నువ్వు చెయ్యి ఇంటికి వెళ్ళాక. సో భరత్ ఇప్పుడే వెళ్ళాడు. నాకేం చేయాలో అర్థం కాక బోర్ కొడుతుంది. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేశాను. 60 minutes సెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు, తను వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కూర్చున్నా, జస్ట్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నా. చూసారా ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో. ఫేస్ మసాజ్ కూడా చేశారు. హౌ డిడ్ యూ ఫెల్? వెరీ గుడ్.
చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐ హోప్ ఈ వీడియో చూసే వాళ్ళ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ కూడా ఇట్లాంటి అంటే ఎగ్జాక్ట్ ఇట్లాంటిదని కాదు, మీకు ఏది నచ్చితే అది అలాంటి సర్ప్రైజెస్ కూడా ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అప్పుడే కాదు, బాయ్.